నేనైతే ఫంక్షన్కి వెళ్తున్నాను. నాకు శారీ కట్టుకునే టైం కూడా లేదు. ఇప్పుడు శారీ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఆడవాళ్ళకి చీరలు ఎక్కువ ఉన్నా ఇబ్బందే, తక్కువ ఉన్నా ఇబ్బందే. 2-3 శారీస్ అయితే తీశాను. ఇంకా ఎక్కువ సెలెక్ట్ చేసుకోవడానికి టైం కూడా లేదు నాకు. లాస్ట్కి ఈ శారీని అయితే సెలెక్ట్ చేసేసుకున్నానండి. నాకు ఎందుకంటే అనుకోకుండా ఫంక్షన్కి వెళ్ళే పని అయితే పడింది. నేనైతే 2 మినిట్స్లో ఎలా శారీ డ్రాప్ చేసుకోవాలో మీకు పనిలో పని షేర్ చేయాలని అయితే ఈ వీడియో చేస్తున్నా. నీట్గా శారీని మనం యాజువల్గా ఎలా కట్టుకుంటామో రెగ్యులర్గా అలాగే శారీని మొత్తం నీట్గా విడదీసి చూసుకొని మనం 3 మెజర్మెంట్స్ అయితే తీసేసుకున్నాం. ఒకవేళ మీకు 3 మెజర్మెంట్స్ తెలియకపోతే మాత్రం అంతకుముందు చేసిన వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ వీడియోని చూడండి ఒకసారి మన పెద్ద వీడియోలో. లాస్ట్కి 3 మెజర్మెంట్స్ రౌండ్కి ఒక పిన్ పెట్టుకున్నాను. తర్వాత అక్కడి నుంచి పళ్ళు ప్లీట్ దగ్గర ఎంత కావాలో చూసుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకున్నా. ఇక్కడి నుంచి చెస్ట్ దగ్గర నుంచి మనకి కుడి కాలు తొడ వరకు ఒక పిన్ అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం పళ్ళుకి ప్లీట్స్ పెట్టుకుందాం. ఒక బెత్తెడు పిన్నిస్ పెట్టిన దగ్గర నుంచి మనం ఒక బెత్తెడు వదిలివేసి అక్కడి నుంచి అయితే మనం నీట్గా పళ్ళు ప్లీట్స్ పెట్టేసుకుందాం. ఎందుకని అంటే దీనికి పెద్ద అంచు వచ్చింది, హద్దు వచ్చింది కాబట్టి లేసు పిన్నిసు దిగదు. ఇట్లా అయితే ఈజీగా మనకి నీట్గా ఉంటుంది. బ్యాక్తో మనకు సంబంధం లేకుండా నీట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక్కసారి మనం అదంతా బ్యాక్ వేసేసి మనం మడిసింది బ్యాక్ వేసేసి ఒక్కసారి ఇదిలిస్తే మన ప్లీట్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ ఒకసారి పిన్నిస్ పెట్టిన దగ్గర నుంచి నీట్గా ఆ ప్లీట్స్ అన్నీ సెట్ చేసుకొని అక్కడొక్క పిన్ పెట్టేసుకుందాం మనం. ఇదంతా కూడా మనం ఇలా పిన్ పెట్టుకోవడానికి మనకు అటు ఇటుగా మనకి 2 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదనమాట ఈ ప్రాసెస్ అంతా. ఇప్పుడు మిడిల్లో మనం పిన్ పెట్టాం కదా, ఎక్కడి నుంచి ఎక్కడ పిన్ పెట్టామో చూసుకొని అక్కడి నుంచి అయితే ప్లీట్స్ పోసేసుకోండి. అది సిల్క్ శారీయా, పట్టు శారీయా, లేకపోతే కాటన్ శారీయా, ఏదైనా కూడా ఇదే ప్రాసెస్ చేసుకుంటే మీకు ఎక్కడికన్నా హడావుడిగా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అని అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇది మీకు తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 1-2 సార్లు చూసి మీరు కూడా నేర్చుకోండి. ఎవరికైనా కట్టేటప్పుడు కూడా ఇలా ఈజీ ప్రాసెస్లో కట్టితే చాలా ఈజీగా ఉంటుంది. మన వీడియోస్ అయితే మీ అందరికీ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పడం అయితే జరిగింది. ఇలా అయితే పిన్ పెట్టేసుకుని ఇంకెందుకు నేను రెడీ అయ్యి వచ్చేస్తా, బాత్ చేసి నేను రెడీగా వచ్చేస్తాను. అప్పుడు ఎలా కట్టుకుంటానో వీడియోలో చూసేయండి. ఇప్పుడైతే నేను బాత్ చేసి వచ్చేసాను. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయి జడగిడ అంతా వేసేసుకొని వచ్చాను. ఇప్పుడు మనం పెట్టుకున్నది ఎలా సెట్ చేసుకుంటున్నానో ఈ వీడియోలో నీట్గా చూడండి. ఇప్పుడు నేనైతే మిడిల్ ప్లీట్ని అట్లా మిడిల్లో టక్ చేసా, ఊరికి సుమారుకి టక్ చేసి ఇప్పుడు నడుము దాకా ఎక్కడి దాకా వస్తుంది ఇదంతా నీట్గా టక్ చేసేసుకున్నాక క్లాత్ అంతా ఇది ఎక్కడి దాకా వస్తుందో కట్టు చింగా చూసి అక్కడి నుంచి మళ్ళీ టక్ చేసేసుకోండి. టక్ చేసేసుకున్నాక మళ్ళీ మిడిల్లో ఒక్కసారి అక్కడ టక్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి మనం రౌండ్గా అక్కడ ఉన్న పిన్నీస్లు అవి తీసేసి దీన్ని రౌండ్గా పళ్ళుని మనం రౌండ్గా తీసుకొని పళ్ళు షోల్డర్ మీద వేసుకొని ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేసుకోండి. ఇదంతా ప్రాసెస్ చేయడానికి మీకు 2 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి. ఈ ప్రాసెస్ నచ్చితే కనుక ఎంతమందికి నచ్చిందో నాకు ఒక కామెంట్ చేయండి. మీకు యూజ్ అయినా కూడా ఇంకా ఎలాంటి వీడియోలు కావాలన్నా కూడా నాకు కామెంట్ చేసేయండి. ఇదంతా సెట్ చేసిన తర్వాత అక్కడొక షోల్డర్ మీద పిన్ పెట్టేసుకోండి. నీట్గా కొద్దిగా బ్యాక్కి మీకు చెయ్యి అందిన వరకు ఒక పిన్ అయితే పెట్టేసేయండి. అక్కడి నుంచి ఈ ప్లీట్స్ అన్ని సెట్ చేసుకున్నాక చెస్ట్ దగ్గర నుంచి ఈ ప్లీట్ని హిప్ దాకా తీసుకొచ్చి అక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి. సిల్క్ శారీ కాబట్టి అక్కడ మాత్రం పిన్ కొద్దిగా టైట్గా పెట్టుకోండి, ఎందుకంటే జారిపోయే అవకాశం ఉంది. మనం అసలే హడావుల్లో కట్టేసుకుంటున్నాం. అక్కడ ఉన్న క్లాత్ని వదిలేసేయండి. ఇప్పుడు మిడిల్ ప్లీట్స్ని నీట్గా సెట్ చేసుకొని అక్కడ టక్ చేసేసేయండి. టక్ చేసిన తర్వాత సైడ్ నుంచి మనం ఏదైతే క్లాత్ వదిలేసామో కొద్ది క్లాత్ని లాగండి. ఇది లాగి లోపలికి కొద్దిగా మడిసి టక్ చేసేయాలి. చూడండి ఎంత నీట్గా, ఎంత క్లియర్గా, మనం ఎంత హడావుడి కట్టినా ఎంత ప్రొఫెషనల్గా శారీ ఉందో. ఈ ప్రాసెస్ కనుక తెలియకపోతే మీరు అర్జెంటుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి అక్కడ ఒక ఎక్స్ పిన్ అయితే పెట్టాను. పెట్టకపోయినా ఉంటుంది, కానీ నా అలవాటు ప్రకారం నేనైతే ఎక్స్ పిన్ అయితే పెట్టానండి. మీరు ఎక్స్ పిన్నే పెట్టాలని లేదు, అలా వదిలేసినా కూడా అది ఎక్కడికి పోదు. లాస్ట్కి ఇదంతా
పళ్ళు ప్లీట్స్ అని నీట్గా సెట్ చేసుకోండి. ఇది ఎందుకు నేను మీకు షేర్ చేశాను అంటే, నేను ఎట్టయినా ఇదే ప్రాసెస్లో నేను ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కట్టుకుంటాను కాబట్టి మీకు షేర్ చేశాను. చూడండి ఓవరాల్గా లుక్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. మరి శారీ అయితే బ్లూ అంచు వచ్చింది, బ్లూ బ్లౌజ్ రెడీమేడ్ అనమాట. పింక్ లైట్, చాలా లైట్ పింక్ శారీ అనమాట. ఎంతమందికి శారీ నచ్చిందో నాకు ఒక కామెంట్ చేసేయండి. మీకు నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో